శ్రీమాతృపితృగురుదైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద తులసి లక్ష్మీనారాయణ స్వామికి జై. మాతా హేమలతకి జై. గురువులు, గురు శిష్యులు, నాతోటి శ్రేయభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనాలు. ఈరోజు నుంచి మనము వేమన పద్యాలు తాత్పర్యంతో సహా వినిపిస్తాను. తప్పులు ఒప్పులు ఉంటే మన్నించగలరని ప్రార్థన. ఇది నేర్చుకోవడానికి మాత్రమే చదువుతున్నాను. మీరు కూడా తప్పులుంటే చెప్పగలరని కామెంట్ రూపంగా కోరుకుంటూ, మీ ఆత్మబంధువు. ఇది నేర్చుకొని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు, చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఉపయోగపడుతుంది అని నాకు నా మనసుకు తోచి చదువుతున్నాను. తప్పుగా భావించకండి. అలాగే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించగలరని ప్రార్థన. జై సద్గురు మహారాజుకి జై. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు పొదువగాదు. విత్తనంబు మట్టి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: వైరాగ్యంతో ఆత్మానందము నొందేడి ఓ వేమ వినుము. నిర్మలమైన మనసుతో ఏ కొంచెము పుణ్యకార్యము చేసినను అది చాలా ఘనమైన ఫలమును ఇచ్చును. చాలా చిన్నదైన మట్టి విత్తనము నుండి మహావృక్షము పుట్టలేదా అని అంటున్నాడు మన వేమన యోగి గారు. అలాగే రెండవ పద్యము కూడా చదివి వినిపిస్తాను, వినండి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: పెద్దల నుండి వచ్చిన ఆచారాలను అంతఃకరణ శుద్ధితో పాటించవలెను. ఆ శుద్ధి లేని ఆచారము వ్యర్థము. వంట చేయు పాత్రలను ముందు శుభ్రపరచుకోవలెను. అది లేనిచో ఆ వంట తినుటకు యోగ్యము కాదు. అట్లే స్నానాదులతో బాహ్యశుద్ధి కలిగి ఉండుటే కాక మనసును కూడా కామక్రోధాలు లేకుండా ప్రశాంతముగా ఉంచుకొని శివపూజ చేయుటకు మనసును మాలిన్యము ఉంచుకొని పైకి ఆభండరముగా శివపూజ చేసినను ఫలము శూన్యము అని అంటున్నాడు మన వేమన యోగి గారు. ఏ పూజ అయినా భక్తి శ్రద్ధలతో కలిగి ఉండాలని చెప్తున్నాడు మన వేమన యోగి గారు. పైన స్నానాలు చేసినంత మాత్రాన లోపట శుద్ధి లేనిది వ్యర్థం అని వివరించి చెప్తున్నాడు మన వేమన యోగి. రోజుకు కొంచెమైనా కరిగిపోవాలి లోపల ఉన్న హర్షట్ వర్గాలు అని అంటున్నాడు మన వేమన యోగి గారు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. శ్రీ సద్గురు వేమన యోగి గారికి జై.